రాజకీయాల్లో గెలవడం ఒక ఎత్తు, కానీ ఓడిపోయినా వెనకడుగు వేయకుండా నిలబడి చరిత్ర సృష్టించడం మరో ఎత్తు. ఆ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2019లో 2 చోట్ల ఓటమి. సొంత వాళ్లే విమర్శలు చేసినా రాజకీయాలు నాకు పార్ట్ టైం కాదు, నా ఊపిరి అని చాటి చెప్పారు. 5 ఏళ్ల పాటు ప్రజల పక్షాన నిలబడి దెబ్బతిన్న పులిలా వేచి చూశారు. 2024 ఎన్నికల వేళ ఆయన చూపించిన రాజకీయం ఒక మాస్టర్ క్లాస్. ఓట్లు చీలకుండా కూటమిని ఏకం చేయడం, వారాహి వాహనంపై గర్జించడం ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. సింహం సింగిల్గా వస్తుంది అన్న డైలాగ్ కంటే అందర్నీ కలుపుకుని వెళ్లడమే అసలైన నాయకత్వాన్ని నిరూపించారు. ఫలితం, పోటీ చేసిన 21కి 21 స్థానాల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్తో కింగ్ మేకర్ అయ్యారు. నేడు ఉప ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేస్తూ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. నాయకుడంటే అధికారం కోసం వచ్చేవాడు కాదు, మార్పు కోసం పోరాడేవాడు అని పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నారు.